నీ ఏడుపే నాకు ఆశీస్సులు. సో ట్రంప్ ఏడుపు భారత్కు మీకు బ్లెస్సింగ్స్గా మారిందా? చూడండి ఫ్రెండ్స్, మీకు ఒక్క వారములో 1 వీక్ మీరు ఏకంగా 11.4 మిలియన్ బ్యారెల్స్ అండి మీరు రష్యా వద్ద కొంటున్నారు ఆయిల్స్. సో దీన్ని అందరూ ట్రంప్ డిస్కౌంట్. ఏ రోజైతే ట్రంప్ భారత్ పైన 50% టారిఫ్ అని అన్నాడో ఆ రోజు నుంచి భారత్ రెచ్చిపోయి రష్యా వద్ద ఆయిల్స్ కొనడం. సో ఇవాళ వార్తలు 11.4 మిలియన్ బ్యారెల్స్ మనము కొన్నాము. ఇది ఎలా చెప్తున్నారు అంటే, ఒక వ్యక్తి యొక్క ఉద్యోగము త్వరలోనే ఊడిపోతుంది. ఎవరి వ్యక్తి? పీటర్ నావరో. ఇతని ఐడియానే. అంటే మనము రష్యాను లొంగదీసుకోవాలి అంటే భారత్పై ఒత్తిడి పెంచాలి. ఇది ఇతని ఆలోచన. సో ట్రంప్ కూడా ఇలాంటివే కదా. ఇతనికి పాకిస్తాన్తో దోస్తీ కావాలి. ఎందుకు? ఫ్యామిలీ బిజినెస్. పోయిన వీడియోలో మాట్లాడా. సో పాకిస్తాన్తో ఇంకా చేరువైతే ఫ్యామిలీ బిజినెస్ ఎదుగుతుంది. కాబట్టి వాళ్ళను ఖుషీ చెయ్యాలి. పాకిస్తాన్ని ఆనందపరచాలి అంటే భారత్ను ఇబ్బంది పెట్టాలి. అంటే టోటల్గా అమెరికా యొక్క భవిష్యత్తును గాలికి వదిలేశాడు. అలాగే భారత్ లాంటి ఒక ప్రాస్పెక్టివ్ కస్టమర్, ఒక హ్యూజ్ మార్కెట్. ఇదంతా నాకెందుకండి, నేను నా వ్యాపారం. అమెరికా ప్రజలు మీకు అమాయకులు, ఏమారిన వాళ్ళు. నేను చెప్పిన కల్లబొల్లి కబుర్లంతా విని నాకు ఓట్లు వేశారు. ఇప్పుడు ఇది ఎలా చెప్తున్నారు అంటే, ఇప్పుడు ఈ పీటర్ నావరో వెళ్ళి కూర్చుంటాడు వైట్ హౌస్లో, డొనాల్డ్ ట్రంప్ గారి ముందు కూర్చుంటాడు. కూర్చున్న తర్వాత ఇప్పుడు మీరు టారిఫ్ వేశారు కదండి, ఏం జరుగుతుంది అంటే, భారత్ నుంచి సరుకులు వస్తున్నాయి, వచ్చాయి కదా, ఎవరు కొంటున్నారు? ఇప్పుడు బియ్యం ఎవరు కొంటారండి? భారతీయులే కొంటారు. అలాగే గోధుమ కూడా అలాగే కదండి. నార్త్ ఇండియన్స్, ఈ పంజాబీ వాళ్ళు, యూపీ వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళే కదా ఎక్కువ గోధుమ కొంటారు. అంటే మన అమెరికన్స్ కాదు, ఈ ఏలియన్స్. అంతే కదా, వాళ్ళ అమెరికన్సా ఏలియన్సా? సో ఇప్పుడు భారతీయులు ఏలియన్సే కదా కొంటారు, వాళ్ళే కదా తింటారు. సో ఈ టారిఫ్ భారం అంతా వాళ్ళదే కదా, మనకు ఏమిటి ప్రాబ్లం? ఇది ట్రంప్ ఆలోచిస్తాడు. సో మీకు పీటర్ నావరో కూడా కరెక్ట్ బాస్, మీరు బాగా చెప్పారంటే ఇలాంటి ఒక తొట్టి గ్యాంగ్నే తన చుట్టూరుతో పెట్టుకుంటాడు. ఎవరైతే డొనాల్డ్ ట్రంప్ చాలా గొప్పవాడు, నీలాంటి మేధావి లేడు, నువ్వు ఒక జీనియస్ అంటారో వాళ్లకు ఎలాంటి పదవులు కావాలి, ఎలాంటి ఫేవర్స్ కావాలి అన్నీ చేసి పెడతాడు. సో అలాంటి డొనాల్డ్ ట్రంప్ ఆలోచించని విషయం ఏమిటి? ఇదే భారతీయులే, ఇండియన్ డయాస్పోరా. సో వీళ్ళు ప్రస్తుతం అమెరికా పౌరులు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళు కూడా నీకు ఓట్లు వేశారు. ఇది నువ్వు గమనించలేదు. అమెరికా అనేది ఒక దేశము. ఇక్కడ అమెరికన్స్ ఏలియన్స్ అని నువ్వు చెప్తే అయిపోయిందా? అదే కదండి, ఈలాన్ మస్క్ డబ్బుతో గెలిచి నువ్వు ఒక ఏలియన్వి, నువ్వు సౌత్ ఆఫ్రికా వెళ్ళిపో అంటే అతనికి ఎలా ఉంటుంది? సో ఇది వీళ్ళ తీరు. సో ఇప్పుడు అందరూ అడిగేది ఏమంటే, మనము వాడితో శత్రుత్వాన్ని పెంచుకోవడం వలన ఏం జరుగుతుంది? అలా ఆలోచించకూడదండి. రష్యా ఆయిల్స్ మనము కొనడం వలన ప్రపంచానికి ఏం జరిగింది, భారత్కు ఏం జరిగింది, ఇది మనం ఆలోచించాలి. రష్యా ఎందుకండి? బుర్కీనో ఫాజో అనబడే దేశం, నిన్న మాట్లాడాం, 15 బిలియన్ అమెరికన్ డాలర్స్ వర్త్ ఆఫ్ ఆయిల్ ట్రేడ్ వాళ్ళతో చేసాం. ప్రపంచానికి ఏంటి ఒరిగిందండి చెప్పండి? అలాగే 20 బిలియన్ అమెరికన్ డాలర్స్ ఐరన్ ఓర్ వ్యాపారం, ట్రేడ్. అంటే మొత్తం ఆఫ్రికన్ యూనియన్ అన్నారు అనుకోండి, ఒక 150 బిలియన్ అమెరికన్ డాలర్స్ వ్యాపారం మనం వాళ్ళతో చేస్తున్నాం. అంటే ప్రపంచాన్ని మనము ఈక్వల్గానే చూస్తాము. ఇక్కడ అమెరికా, రష్యా అలా కాదు. మరి ఆఫ్రికాలో వీళ్ళందరూ చిన్న దేశాలు కదా, వాళ్ళ దగ్గరికి కూడా వెళ్తున్నాము, మాట్లాడుతున్నాము, వ్యాపార ఒప్పందాలు పెట్టుకుంటున్నాము. వాళ్ళు కూడా అమెరికా, వెస్టర్న్ కంట్రీస్ కాదు, చైనా కాదు, భారత్ మీద ఆధారపడితే, భారత్తో వ్యాపారం చేస్తే మా భవిష్యత్తు బాగుంటుంది ఓపెన్గా చెప్తున్నారు కదా, పెద్ద నాయకులు చెప్తున్నారు కదా. సో మనము ఫెయిర్ డీల్ చూస్తున్నాం. కానీ అమెరికాకు, ట్రంప్కి వేరే అజెండా ఉంది. దాంతో వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టాలని అనుకున్నారు. కాబట్టి ఇవాళ నుంచి మనం ఏం ఆలోచించాలి? ట్రంప్ ఏం మాట్లాడినా అతను సెల్ఫిష్గా మాట్లాడుతున్నాడు, తన మోటోతో మాట్లాడుతున్నాడు. భారత్తో అమెరికానో ఇందులో ఇన్వాల్వ్ అవ్వకూడదు. ఇది తక్కిన వాళ్ళు ఆలోచించాలి.
ట్రంప్ మాటలను అమెరికా ప్రజలు నమ్మడము మొదలు పెడితే, ఇంక్లూడింగ్ రష్యా యుక్రెయిన్ యుద్ధం అంటే, ఇక్కడ కూడా ఇతను తన గురించే ఆలోచిస్తున్నాడు. ఒకవేళ రష్యా యుక్రెయిన్ యుద్ధము ఆగిపోతే యుక్రెయిన్ నుంచి నేను ఏమి ఆశిస్తున్నాను, నా ఫ్యామిలీకి ఏమిటి లాభం, ఇది ఇతని అంచనా. కాబట్టి ట్రంప్ మీకు అమెరికాకు ప్రమాదం. కానీ ఇవాళ మనకు ఒక వరము, అతను ఎంతకు అంత ఏడుస్తున్నాడో మనకది గొప్ప అవకాశంగా మారిందండి. ఇప్పుడు చూడండి, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ని అడిగారు, ఏమండి మరి మీకు ఏమైనా ఆర్డర్స్ వచ్చాయా, రష్యన్ ఆయిల్స్ కొనకూడదని భారత ప్రభుత్వం ఏమైనా చెప్పిందా అంటే, అలాంటిది ఏమీ జరగలేదు, మీరు యాజ్ ఇట్ ఈస్గా రష్యాతో వ్యాపారం కొనసాగించండి, కుదిరితే ఇంకా పెంచండి అని చెప్పారు. ఎంత ధైర్యం చూడండి, ఎంత డేరింగ్గా మనము ఇలాంటి స్టెప్స్ తీసుకున్నాం. అదే ఓఎన్జీసీ చైర్మన్ని అడిగారు అనుకోండి, రష్యాలో అవైలబుల్ డ్రాప్ అన్నాడు, ఒకే మాట అన్నాడు, రష్యాలో దొరికే చమురు అవైలబుల్ డ్రాప్ చిన్న చిన్న చుక్కైనా కూడా భారత్ కొంటుంది. మా లెక్క ఏమిటి, ఎక్కడ మన దేశానికి చవక ధరకు చమురు దొరుకుతుందో ఆ దేశము వద్ద మేము ఆయిల్స్ కొంటాము. భూ ప్రపంచంలో ఎవడు దీన్ని ఆపలేడు, ఎవడైనా బెదిరించినా ఇక్కడ భారత్ బెదిరే పరిస్థితే లేదు. సో మన ప్లాన్ ఎలా ఉంది, ఆల్రెడీ ఆఫ్రికా గురించి మాట్లాడాం. 112 కార్గో షిప్స్, 80,000 కోట్లు దీని మీద పెట్టుబడులు. అంటే భారత్కి రష్యాకు మధ్య ఎలాంటి ఒక ఫ్రెండ్షిప్, ఎలాంటి ఒక ట్రేడ్ అగ్రిమెంట్ ఉంది అంటే 80,000 కోట్లు ఖర్చు పెట్టడానికి మనం రెడీగా ఉన్నాము. మీకు సౌదీ అరేబియా అనండి, ఇరాక్ లాంటి దేశాలను ఈ వెస్టర్న్ కంట్రీస్ బెదిరిస్తున్నారు. నయారా వాళ్లకు మీరు ఆయిల్ సప్లై చేశారు అంటే మీ మీద మేము శాంక్షన్స్ విధిస్తాము, ఇలాంటి బెదిరింపులు. మరి సౌదీ అరేబియా కూడా రష్యా యొక్క మిత్రదేశము, ఇరాక్ అయితే మన మిత్రదేశము. ఇలాంటి బెదిరింపులకు మనం భయపడిపోతామా? ఒకవేళ నయారా మీద శాంక్షన్స్ అన్నారనుకోండి, వాళ్ళ వరకేంటి 70% రష్యన్ ఆయిల్స్ కొంటున్నారు, 30% ఇలా మిడిల్ ఈస్ట్ దేశాల వద్ద వాళ్ళు చమురు కొంటున్నారు ఇండియా నుంచే. ఇది జరుగుతున్నది అల్లా ఇండియా నుంచే. ఇప్పుడు ఏమవుతుంది, 100% రష్యా నుంచే ఆయిల్స్ వస్తాయి. అంటే మీకు ట్రంప్ ఏడుపు ఒక్కొక్కటి మనకు అద్భుతమైన ఆపర్చునిటీగా మారుతూ వస్తుంది. ఇది మనం గమనించాలి, ముందు వాడు గమనించాలి. సో ఇప్పుడు ఇతను పాకిస్తాన్ ఫ్రెండ్షిప్ అనుకొని అమెరికా అనే మీకు ఇలాగ మోసము చేస్తూ అమెరికా ప్రజలపైన కుట్ర పన్నుతూ ఉంటే తక్కిన వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? మీకు లా మేకర్స్ ఉంటారు, సెనేటర్స్ ఉంటారు కదా, అంటే వీళ్ళందరికీ కూడా ఇంత ఇంత అంటూ పంచి వాళ్ళను కరప్ట్ చేసి, ఎలాగో డబ్బు ఉంటే వాళ్ళు తీసుకుంటారు కదా, అక్కడ ఎక్కువ శాతం నీతిమంతులు ఉండరు, వాళ్ళందరినీ కూడా ఇలా కవరప్ చేసి క్రిప్టో కరెన్సీలో ఇంతంత లాభాలు మన అందరం పంచుకుందాము, అమెరికా ప్రజలకి ఏం తెలుస్తుందని మాట్లాడుతున్నాడా? అలా కూడా ఉండొచ్చు కదా. సో ఈ పరిస్థితుల్లో ట్రంప్ మనల్ని ఏడిపించాలి అనుకొని స్వయంగా ఏడుస్తున్నాడు. ఇప్పుడు భారత్కి బెనిఫిట్ ఏంటండి, 2022 నుంచి మనం చూస్తున్నాం, పెట్రోల్ అనండి, డీజిల్ అనండి, ధరలు ఎలా ఉన్నాయి? మీకు ఆల్మోస్ట్ 100-110 లోపలే. అదే మీరు ఒక్కసారి యూరోప్ వెళ్ళండి, యూకే, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, బెల్జియం, ఈ దేశాలలో చమురు ధర చూడండి, షాక్ అయిపోతారు. సో వాళ్ళు లిటరల్గా ఏం చెయ్యలేని పరిస్థితి. జయశంకర్ గారు ఒకే మాట అన్నాడు, మేము రష్యన్ ఆయిల్స్ కొనడం ద్వారా ఈ ప్రపంచంలో ఒక గ్లోబల్ స్టెబిలిటీని తీసుకొచ్చాం. ఒకవేళ మేము కొనకపోతే యావత్తు ప్రపంచం కుప్ప కూలిపోతుంది, దీనిని మీరు గమనించండి. వెంటనే పీటర్ లావ్రో ఏం మాట్లాడతాడు, అయితే ఇది మోదీ ద్వారా యుక్రెయిన్ యుద్ధము మోదీ యుద్ధమా? అదే కదా మీరు చెప్తున్నారు, ఇలా రష్యన్ ఆయిల్స్ కొంటూనే వెళతారా? ఆపరా అంటే ఖచ్చితంగా ఆపం, మేము ఆపే పరిస్థితే లేదు. ఎందుకు? మా ప్రజలకు ఇది అవసరం. మా ధరలు, పెట్రోల్ డీజిల్ ధరలు పెరగలేదు. ఒకవేళ పెరిగిందంటే వెజిటబుల్స్ అనండి, లాజిస్టిక్స్ సర్వం పెరుగుతుంది కదా. మేము కంట్రోల్ చేయగలిగేము, ఈ ఇన్ఫ్లేషన్ని మా పద్ధతిలో మేము తగ్గించుకోగలిగేము, మీరు చెయ్యలేకపోయారు. ఇదే తేడా. కాబట్టి ట్రంప్ యొక్క ఏడుపు మనకు ఆశీస్సులుగా ఎలా మారింది, మీరు ఏం ఆలోచిస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.